హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 15th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. సో మనం కరెంట్ అఫైర్స్ లో ఏమేమి కవర్ చేస్తామంటే జాతీయ, అంతర్జాతీయ, స్టేట్ న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్, ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన న్యూస్, అదేవిధంగా పిఏబి న్యూస్, హిందూ అనాలిసిస్ న్యూస్. సో అన్ని న్యూస్ ని కవర్ చేయడం జరుగుతుంది. మీకు గనక ఈ సెషన్ యొక్క పీడిఎఫ్ కావాలంటే నేను లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ని. అక్కడికి వెళ్ళి మీరు పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా స్కీమ్స్ కి సంబంధించినవి కానీ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడ లింక్ ద్వారా అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి కావాలంటే. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. Which team won the 15th Junior National Women's Hockey Championship held in Kakinada, Andhra Pradesh in August 2025? 15వ జూనియర్ నేషనల్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ ఆగస్టు 2025లో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో నిర్వహించబడడం జరిగింది. ఇందులో ఎవరు విజేత జట్టుగా నిలచడం జరిగింది అంటే హాకీ జార్ఖండ్ అని. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే ఆగస్ట్ 1 నుండి ఆగస్టు 12 వరకు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జరగడం జరిగిందనమాట. ఫైనల్లో ఏ జట్లు పాల్గొన్నాయంటే హాకీ హర్యానా మరియు హాకీ జార్ఖండ్. సో హాకీ జార్ఖండ్ అనేటువంటిది హాకీ హర్యానాను 2-1 గోల్స్ తేడాతో ఓడించి హాకీ జార్ఖండ్ జట్టు వరుసగా ఎన్నవసారి అంటే 2వ సంవత్సరం కూడా ఛాంపియన్ గా నిలిచింది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో జరగడం జరిగింది. ఇది రివిజన్ ఎంసీక్యూస్ స్పోర్ట్స్ గురించి రీసెంట్ గా న్యూస్ లో ఉన్నటువంటివి. విచ్ కంట్రీ ఈజ్ లాంచింగ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఆర్చరీ లీగ్ ఇన్ అక్టోబర్ 2025 ఆర్గనైజ్డ్ బై ద ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా? సో ఏ కంట్రీలో ఫస్ట్ టైం ఆర్చరీ లీగ్ అక్టోబర్ లో జరగబోతుంది? దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఏ దేశంలో జరగబోతోంది అంటే భారతదేశంలో జరగబోతోంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఎందుకంటే ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ లో భారతదేశంలో మొదటిసారి జరుగుతోంది లేకపోతే మొదటిసారి నిర్వహించబడుతోంది అంటే ఇంపార్టెంట్ అయిపోతుందండి అది కరెంట్ అఫైర్స్ కి. సో ఇది భారతదేశంలో మొదటిసారి ఏ లీగ్ జరగబోతోంది అంటే ఆర్చరీ లీగ్ జరగబోతుంది. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ స్టైల్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ బిగిన్స్ ఇన్ బెంగళూరు? సో ఫస్ట్ టైం మహిళల కోసం ఏది అంటే T20 క్రికెట్ ఛాంపియన్షిప్ ను ఐపీఎల్ స్టైల్లో నిర్వహించబోతున్నారు. ఎక్కడ అంటే బెంగళూరులో నిర్వహించబోతున్నారు. దాని పేరు ఏం పేరుగా పిలుస్తున్నారు అంటే మహారాణి ట్రోఫీగా పిలుస్తున్నారు. హూ అచీవ్డ్ ఏ న్యూ నేషనల్ రికార్డ్ ఇన్ ద డెకథలాన్ విత్ ఎ స్కోర్ ఆఫ్ 7826 పాయింట్స్ అట్ ద విస్లా క్యాప్సికీ మెమోరియల్ మీట్ ఇన్ పోలాండ్? ఎవరు నేషనల్ రికార్డ్ ని సాధించారు అంటే తేజస్విని శంకర్. ఎంత స్కోర్ తో అంటే 7826 పాయింట్స్ తో గెలవడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే పోలాండ్ లో జరిగింది. విచ్ స్టేట్ ఈస్ ద హోస్ట్ ఆఫ్ ఏషియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ 2025? ఏ రాష్ట్రం అనేటువంటిది ఏషియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ ను నిర్వహించబోతోంది అంటే బీహార్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. Who won the inaugural chess esports world cup held in Riyadh, సౌదీ అరేబియా? ఈ చెస్ ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ ఎవరు గెలుచుకున్నారు అంటే మ్యాగ్నస్ కార్ల్సన్ గెలుచుకోవడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే రియాద్, సౌదీ అరేబియాలో జరగడం జరిగింది. హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద హెడ్ కోచ్ ఆఫ్ ద ఇండియాస్ మెన్స్ ఫుట్బాల్ టీమ్? ఎవరు హెడ్ కోచ్ గా నియమితులయ్యారు మెన్స్ ఫుట్బాల్ టీమ్ కి అంటే ఖాలిద్ జమీల్. After 25 years, which state lifted the Dr. B.C. Roy Trophy, also known as the Junior Boys National Football Championship, by defeating the defending championship West Bengal in the final? 25 సంవత్సరాల తర్వాత ఏ ట్రోఫీని గెలిచారు అంటే డాక్టర్ బిసి రాయ్ ట్రోఫీ. దీన్ని ఏమని కూడా పిలుస్తారు అంటే జూనియర్ బాయ్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ను పిలుస్తారు. ఏ రాష్ట్రం గెలిచింది ఈ ట్రోఫీని అంటే మణిపూర్ అనేటువంటిది గెలవడం జరిగిందనమాట. ఓడించింది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని ఓడించి మణిపూర్ గెలిచడం జరిగింది. సో ఎగ్జామ్ లో గనక బిసి రాయ్ ట్రోఫీని ఏ రాష్ట్రం గెలిచింది అంటే మణిపూర్ అవుతుంది.
Which organization signed an MOU with Jepto Private Limited to support early stage startups in the manufacturing sector through the Jepto Nova Innovation Challenge? Jepto Nova Innovation Challenge ద్వారా తయారీ రంగంలో ప్రారంభ దశ స్టార్టప్లను మద్దతు ఇవ్వడానికి జెప్టో ప్రైవేట్ లిమిటెడ్ తో ఎంఓయు కుదుర్చుకున్నటువంటి సంస్థ ఏది అని అడుగుతున్నారు. ఏ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అన్నమాట. ఇది ఏ మంత్రిత్వ శాఖకు చెందింది అంటే వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అన్నమాట. సో ఇక్కడ ఎవరెవరు అంటే డిపిఐఐటి మరియు జెప్టో ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎంఓయూను కుదుర్చుకున్నారు. ఈ భాగస్వామ్యం అనేటువంటిది జెప్టో నోవా ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా ఏ రంగంలో, తయారీ రంగంలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ప్రారంభ దశ అంటే అర్లీ స్టేజ్ స్టార్టప్స్ ఉంటాయి కదా, వారికి మద్దతు ఇవ్వడం మరియు వాటిని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ డిపిఐఐటి అనేటువంటిది భారతదేశంలో పారిశ్రామిక వృద్ధి మరియు ఇన్నోవేషన్స్ ను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అండర్ ద ఇండియా సెమీకండక్టర్స్ మిషన్, which of the following companies will set up semiconductor manufacturing units in Andhra Pradesh and Odisha? ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాలో సెమీకండక్టర్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నటువంటి సంస్థలు ఏవి అంటే ఏఎస్ఐపి టెక్నాలజీస్ మరియు ఎస్ఐసి సెమ్ టెక్నాలజీస్. ఎవరి నేతృత్వంలో జరిగింది ఇది అంటే, ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఎన్ని ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి అంటే 4 సెమీకండక్టర్ ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. సో అవి ఏవేమిటి, 2 వచ్చేసి ఒడిశాలో, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ లో, మరొకటి పంజాబ్ లో. సో ఫస్ట్ ఏది అంటే ఎస్ఐసి సెమ్ అన్నమాట. ఇది యూకే బేస్డ్ సంస్థ. ఏమంటారు దాన్ని, క్లాస్ ఎస్ఐసి వేఫర్ ఫ్యాబ్ లిమిటెడ్. ఇది ఏ రాష్ట్రంతో కలిసి అంటే ఒడిస్సా రాష్ట్రంతో భాగస్వామ్యంగా, ఎక్కడ అంటే భువనేశ్వర్ లో భారతదేశంలోనే మొదటి కమర్షియల్ కాంపౌండ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ అనేటువంటిది ఏర్పాటు చేయనుంది. సో దీనినే సపరేట్ క్వశ్చన్ గా కూడా అడగచ్చండి, ఎందుకంటే దేశంలోనే మొదటిది కమర్షియల్ కాంపౌండ్ సెమీ కండక్టర్ కాబట్టి. సెకండ్ ఎక్కడ అంటే 3D గ్లాస్ సొల్యూషన్ ఇంక్, ఇది కూడా ఒడిశాలోనే ఏర్పాటు చేయనున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను. థర్డ్ ఏది అంటే ఏఎస్ఐపి టెక్నాలజీస్, ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో స్థాపించనున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను. ఏ దేశానికి చెందింది అంటే ఇది దక్షిణ కొరియాలోని ఏపీఏసిటీ కో లిమిటెడ్ తో భాగస్వామ్యంగా ఏంటి ఏర్పాటు చేస్తున్నారు అంటే ఒక సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎన్ని యూనిట్లు అంటే ప్రతి సంవత్సరం 96 మిలియన్ యూనిట్లు తయారు చేయనున్నారు. ఈ ప్రొడక్ట్స్ లో ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ప్రోడక్ట్స్ అనేటువంటివి, అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ యొక్క వినియోగం మొబైల్ ఫోన్లు, సెటప్ బాక్సులు, ఆటోమొబైల్ రంగంలో వినియోగంలో ఉంటాయన్నమాట. ఆ రంగాల్లో ఎక్కువగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. ఏ కంపెనీ అంటే ఏఎస్ఐపి టెక్నాలజీస్. ఏ దేశంతో కలిసి అంటే దక్షిణ కొరియాతో కలిసి. సో ఇక్కడికి 3 అయిపోయాయి, ఎందుకంటే 4 చెప్పుకున్నాం కదా, 4 సెమీ కండక్టర్ ప్రాజెక్టులు కాబట్టి. ఫోర్త్ ఏది అంటే సిడిఐఎల్ అన్నమాట. ఇది ఎక్కడ అంటే పంజాబ్ లో మొహాలీలోని డిస్ట్రిక్ట్ సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ను విస్తరించిన ఉంది. సో మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడి అంటే 4,600 కోట్ల పెట్టుబడి మరియు 2,034 మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి అనేటువంటిది కల్పించనుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. Which consortium is set to launch India's first commercial Earth observation satellite constellation under the PPP మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ కింద భారతదేశపు, మళ్ళీ ఇక్కడ మొట్టమొదటి వస్తుంది కాబట్టి క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్, భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహ సమూహాన్ని ప్రారంభించినటువంటి కన్సార్టియం ఏది అంటే, కన్సార్టియం అంటే 3-4 సిమిలర్ కంపెనీస్ అనేటువంటిది కలిసి ఈ ఉపగ్రహ సమూహాన్ని నిర్మించబోతున్నారనమాట. దాన్ని ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు అంటే పిక్సెల్ స్పేస్ ఇండియా లిట్ అనేటువంటిది దీనికి
ఈ పిక్సెల్ స్పేస్ ఇండియా ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ అంటే వాణిజ్య ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహ సమూహం అన్నమాట. ఎన్ని కోట్ల పెట్టుబడి దీనికి పెడుతున్నారు అంటే 1200 కోట్ల పెట్టుబడి పెట్టబడుతున్నారు. ఇందులో 12 ఆధునిక ఎర్త్ అబ్జర్వేషన్ సమూహాలు ఉపగ్రహాలు అనేటువంటిది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ కింద ప్రవేశపెట్టబడుతున్నాయి. ఈ ఉపగ్రహాలు భారతదేశానికి డేటా సార్వభౌమత్వం కల్పించడంతో పాటు అధిక రిజల్యూషన్ చిత్రాలను అందించి జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ లో గ్లోబల్ రీచ్ విస్తరించనున్నాయి. ఈ ఏ రంగాలు ఉపయోగపడతాయి అంటే వ్యవసాయం, విపత్తు నిర్వహణ, డిజాస్టర్ లో పట్టణ ప్రణాళిక, అర్బన్ ప్లానింగ్ మరియు వాతావరణ పరిశీలన అనమాట వంటి రంగాల్లో ఇవి ఉపయోగపడతాయి. దీనంతటిని ఎవరు అనౌన్స్ చేశారంటే ద ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అన్నమాట, అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పిక్సెల్ స్పేస్ ఇండియా అనేటువంటిది ఎవరితో కలిసి దీన్ని నిర్మిస్తోంది అంటే వెర్సైట్ స్పేస్, సాట్సూర్ అనలిటిక్స్ ఇండియా అండ్ ధ్రువ స్పేస్ విల్ డిజైన్, బిల్డ్ అండ్ ఆపరేట్. ఇవి 4 కలిసి ఏవేవి పిక్సెల్ 1, వెర్సైట్ 1, సాట్సూర్ 1 మరియు ధ్రువ 1 4 కలిసి 12 స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ను పీపీపీ మోడల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. Which Indian state proposed the denotification of 1,501.88 hectares of reserve forest land to relocate villages from the core area of Amrabad Tiger Reserve? Amrabad Tiger Reserve యొక్క కోర్ ఏరియాలోని గ్రామాలను పునరావాసం చేయడానికి 1,501.88 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని డీనోటిఫై చేయాలని ప్రతిపాదించినటువంటి భారత రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే తెలంగాణ అండి. సో తెలంగాణ ప్రభుత్వం ఏ జిల్లాలో అంటే నాగర్ కర్నూలు జిల్లాలోని ఏ టైగర్ రిజర్వ్? అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. సో ఎగ్జామ్ లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే అడగచ్చు, ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో ఉంది. సో ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో ఉన్నటువంటి 5 గ్రామాలలో ఏం చేస్తున్నారంటే పునరావాసం కల్పిస్తున్నారనమాట. ఎందుకు అంటే ఎందుకు చేస్తున్నారంటే మానవ వన్యప్రాణుల ఘర్షణను తగ్గించడం అన్నమాట. హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ ను తగ్గించడం, అదేవిధంగా పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడం. సో దీనిని పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా సూత్రప్రాయంగా ఆమోదించడం జరిగింది. Which women's self-help groups from Karnataka won the UNDP Equator Prize 2025 for eco-friendly farming and millet promotions? పర్యావరణ అనుకూల వ్యవసాయం మరియు సజీవ ధాన్యాల ప్రోత్సాహకం అంటే మిల్లెట్స్ అన్నమాట. ఇది గాను యుఎన్డిపి ఈక్వేటర్ ప్రైజ్ 2025 ను అందుకున్నటువంటి కర్ణాటకకు చెందిన మహిళల స్వయం సహాయక సంఘం ఏది అంటే వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే కర్ణాటక వాళ్ళు చెందిన వాళ్ళు. ఎవరికి లభించింది ఈ ప్రైజ్? యుఎన్డిపి ఈక్వేటర్ ప్రైజ్ అనేటువంటి అంటే బీబీ ఫాతిమాకు చెందిందనమాట. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేటువంటిది ధార్వాడ్కి చెందింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఏ గ్రామానికి చెందింది అంటే సో కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ జిల్లాలోని తీత గ్రామానికి చెందిన బీబీ ఫాతిమా మహిళల స్వయం సహాయక సంఘం 2025 సంవత్సరానికి గాను యుఎన్డిపి ఈక్వేటర్ ప్రైజ్ ను అందుకోవడం జరిగింది. ఈ పురస్కారం స్థానిక స్థాయిలో జీవ వైవిధ్యం మరియు వాతావరణ చర్యల కోసం నోబెల్ ప్రైజ్. సో ఈ ఈక్వేటర్ ప్రైజ్ అనేటువంటిది నోబెల్ ప్రైజ్ తో సమానంగా భావించబడుతుంది. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేటువంటిది పర్యావరణ అనుకూల వ్యవసాయం, మిల్లెట్ ధాన్యాల ప్రోత్సాహం మరియు మహిళల ఆధ్వర్యంలోని గ్రామీణ వ్యాపారాలను అభివృద్ధి చేయడంలో విశేష కృషి అనేటువంటిది చేసిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో కనుక న్యూస్ లో యుఎన్ కి సంబంధించిన న్యూస్ లో ఉంటే అవి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్ కి. సో ఇది రివిజన్ అనమాట. అవార్డ్స్ ఇటీవల న్యూస్ లో ఉండేటువంటి అవార్డ్స్ అనమాట. పెన్ ట్రాన్స్లేట్ అవార్డ్ ఫర్ వన్స్ ఎలిఫెంట్స్ లివ్ హియర్. ఈ పెన్ ట్రాన్స్లేట్ అనే అవార్డు అనేటువంటిది వన్స్ ఎలిఫెంట్స్ లివ్ హియర్ అనే పుస్తకాన్ని లభించింది. సో దీన్ని ఎవరు రచించారు అంటే ఆథర్ ఎవరు అంటే గీతాంజలి శ్రీ. 43rd లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు అనేటువంటిది ఎవరికి లభించింది అంటే నితిన్ గడ్కరీ గారికి లభించడం జరిగింది. జిపి బిర్లా మెమోరియల్ అవార్డ్ డాక్టర్ వి నారాయణన్. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డు అనేటువంటిది వర్ష దేశపాండేకి లభించింది. కళింగరత్న అవార్డు ధర్మేంద్ర ప్రధాన్కి లభించింది.
యునైటెడ్ నేషన్స్ వరల్డ్ సమ్మిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ 2025 అవార్డు అనేటువంటిది మేరీ పంచాయత్ యాప్ కి లభించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ మండేలా అవార్డు అనేటువంటిది బ్రెండా రెనాల్డ్స్ అండ్ కెనడీ ఓలిడేకి లభించడం జరిగింది. ఈ అవార్డ్స్ అన్ని రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది రివిజన్ లో భాగంగా. What is the name of the ease of doing business cell launched by Karnataka to support global capacity centers? Capability సెంటర్ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సెల్ పేరు ఏమిటి అంటే క్యాటలిస్ట్ అండి. సో కర్ణాటక రాష్ట్ర ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే క్యాటలిస్ట్ అనేవారు ఏం చేశారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా కెటలిస్ట్ సెల్ ను ప్రారంభించారు. సో ఇది ఏ పాలసీలో భాగంగా ఉంది అంటే గ్లోబల్ కేపబిలిటీ టెన్సెస్ పాలసీ 2024-29లో భాగంగా ఉంది. ఇది అనేటువంటిది ఎందుకు యూజ్ అవుతుంది, దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే కొత్త పెట్టుబడులను సులభతరం చేయడం మరియు అనుమతులను వేగంగా మంజూరు చేయడం ద్వారా వ్యాపారాలకు అనుకూల వాతావరణం. ఎందుకంటే చాలా ఐటీ కంపెనీస్ అనేటువంటిది కర్ణాటకలో ఉన్నాయి కాబట్టి వాటి యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటిది తొందరగా జరగడానికి ఈ కెటలిస్ట్ అనేటువంటి సెల్ ను తీసుకురావడం జరిగింది. ఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది అంటే కర్ణాటక గవర్నమెంట్. Which Indian state launched the country's first drone-based cloud seeding experiment to revive Ramgarh Lake and address the water scarcity? రామ్గఢ్ సరస్సును పునరుద్ధరించేందుకు మరియు నీటి కొరతను పరిష్కరించేందుకు దేశంలోని మొట్టమొదటి డ్రోన్ ఆధారిత క్లౌడ్ సీడింగ్ ప్రయోగాన్ని ప్రారంభించినటువంటి భారత రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ అండి. సో రాజస్థాన్ రాష్ట్ర వ్యవసాయ మంత్రి కిరోడి లాల్ మీనా జంవారాఘట్ డ్యామ్ ప్రాంతంలో అంటే ఇది దేశంలోనే మొట్టమొదటి అన్నమాట డ్రోన్ ఆధారిత క్లౌడ్ సీడింగ్ ప్రయోగాన్ని ప్రారంభించారు. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే రామ్గఢ్ సరస్సును పునరుద్ధరించడం మరియు నీటి కొరత సమస్యలను పరిష్కరించడం. ఈ వినూత్న కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డ్రోన్ టెక్నాలజీ అనేటువంటిది ఉపయోగించబడుతుంది. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే వర్షపాతాన్ని పెంచడం అన్నమాట మరియు ఎండల ప్రభావిత ప్రాంతాల్లో డ్రాట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో నీటి లభ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే రాజస్థాన్ లో వాటర్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది, ఎడారి ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటివి రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయండి ఇవన్నీ. సో లెట్స్ డిస్కస్. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏదిగా భావిస్తున్నారు అంటే లక్నో. ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇండియాస్ ఫస్ట్ AI ప్లస్ క్యాంపస్ బై బిట్స్ పిలానీ. బిట్స్ పిలానీ ఈ రాష్ట్రంలో భారతదేశపు మొదటి AI+ క్యాంపస్ నిర్మించబోతోంది అంటే ఆంధ్రప్రదేశ్ లో. ఇండియాస్ ఫస్ట్ AI బేస్డ్ రోడ్ సేఫ్టీ పైలట్ ప్రాజెక్ట్ ను భారతదేశంలో మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బేస్డ్ రోడ్ సేఫ్టీ పైలట్ ప్రాజెక్ట్ ను ఏ రాష్ట్రం చేపట్టబోతోంది అంటే ఉత్తరప్రదేశ్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద స్టాండర్డ్ AI ఇండెక్స్? స్టాండర్డ్ AI ఇండెక్స్ లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 7th ర్యాంక్. ఇన్ విచ్ కంట్రీ వాస్ ద వరల్డ్ ఫస్ట్ AI చైల్డ్? ఏ కంట్రీలో ప్రపంచంలోని మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చైల్డ్ అనేటువంటిది బార్న్ అవ్వడం జరిగింది అంటే మెక్సికోలో అండి, త్రూ IVF ఫర్టిలైజేషన్ ద్వారా. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్? ఈ రాష్ట్రం అనేటువంటిది భారతదేశంలోనే మొట్టమొదటి AI ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ ను ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్. The central government has allocated how many crores for Indian AI mission? కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లను కేటాయించింది ఇండియా AI మిషన్ కి అంటే 10,372 కోట్లు. What is the name of the AI literacy program launched in 2025 to empower women in digital inclusion, cyber security and safe online practices, especially targeting rural and semi-urban communities? పేరేంటి అంటే యశోద AI అన్నమాట. సో దీన్ని ఎందుకు లాంచ్ చేశారంటే ఉమెన్ ని ఎంపవర్ చేయడానికి, డిజిటల్ ఇన్క్లూజన్ కు మరియు సైబర్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి అన్నమాట. ఇన్ విచ్ విలేజ్ వాస్ ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ అంగన్వాడీ లాంచ్డ్? ఎక్కడ భారతదేశంలో మొట్టమొదటి AI పవర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ అంగన్వాడీ లాంచ్ చేశారంటే వదమ్మ, మహారాష్ట్రలో.
వెన్ ఈస్ ఇండియా సెట్ టు హోస్ట్ ద ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్? ఏఐ ఇంపాక్ట్స్ భారతదేశం ఎప్పుడు హోస్ట్ చేయబోతుంది అంటే ఫిబ్రవరి 2026లో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు NSO data released by the Ministry of Statistics and Program Implementation, what was India's retail inflation rate in July 2025? The lowest in 8 years. గణాంకాల మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి NSO డేటా ప్రకారం జూలై 2025లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదైంది? ఇది గత 8 సంవత్సరాల్లో కనిష్ట స్థాయిలో ఉందన్నమాట. ఎంత అంటే 1.55% అనమాట. ఎవరు దీన్ని, ఏ మంత్రిత్వ శాఖ దీనిని రిలీజ్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కు చెందినటువంటి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్నమాట. దేని ప్రకారంగా దీన్ని కొలుస్తున్నారంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం. సో భారతదేశపు రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదైంది జూలైలో అంటే 1.55% గా నమోదైంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే జూన్ 2017 తర్వాత 8 సంవత్సరాలలో కనిష్ట స్థాయికి చేరుకుందన్నమాట. ఈ తగ్గుదలకు కారణం ప్రధానంగా పప్పులు, కూరగాయలు, ధాన్యాలు, గుడ్లు వంటి ఆహార పదార్థాల ధరలు తగ్గినందున జరిగింది. ఈ సిపిఐ డేటా అనేటువంటిది, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేటువంటిది గ్రామీణ, పట్టణ మరియు రెండింటిని కలిపిన అంటే కంబైన్డ్ విభాగాలు కవర్ చేస్తుంది. Which two companies have partnered to develop a 700 megawatt wind power project in Anantapur, Andhra Pradesh, the state's first wind project since 2019. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొదటి విండ్ పవర్ ప్రాజెక్ట్ అయినటువంటి 700 మెగావాట్ల ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయడానికి ఈ 2 కంపెనీలు భాగస్వామ్యం చేసుకున్నాయి అని. ఇవేవి అంటే టాటా పవర్ అండ్ సుజలాన్ ఎనర్జీ అన్నమాట. సో ఈ టాటా పవర్ మరియు సుజలాన్ ఎనర్జీలు కలిపి ఏ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో అంటే అనంతపూర్ జిల్లాలో ఎంత మెగావాట్లు అంటే 700 మెగావాట్ల ఏ పవర్ అంటే విండ్ పవర్ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయనున్నారు. సో 2019 తర్వాత రాష్ట్రంలోని ఫస్ట్ విండ్ ప్రాజెక్ట్ కావడం అనేటువంటి విశేషం. ఎన్ని కోట్ల పెట్టుబడితో దీన్ని చేపడుతున్నారంటే 6,000 కోట్ల పెట్టుబడితో దీన్ని చేపట్టడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది 2025 మార్చిలో ప్రకటించినటువంటి టాటా పవర్ 7 గిగావాట్ పునరుత్పాదక విద్యుత్ ప్రణాళికలో భాగంగా ఉంది అన్నమాట. సో దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే 5 సంవత్సరాలలో 160 గిగావాట్ పునరుత్పాదక సామర్థ్యాన్ని కలిపి 10 లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షించబోదు. ఎంత ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించాలంటే 10 లక్షల కోట్లు. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ కంపెనీస్ కలిసి దీన్ని ఏర్పాటు చేస్తున్నాయంటే టాటా పవర్ మరియు సుజలాన్ ఎనర్జీ. What is the name of the joint anti-poaching initiative launched by the Assam Police and Forest Department to combat rhino poaching and illegal wildlife trade? ఖడ్గమృగం అక్రమ వన్యప్రాణుల వ్యాపారాన్ని ఎదుర్కోవడానికి అస్సాం పోలీస్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రారంభించినటువంటి సంయుక్త వ్యతిరేక వేట కార్యక్రమం ఏమిటి అంటే ఆపరేషన్ ఫాల్కన్. యాక్చువల్ గా దీన్ని 2024లో అస్సాం పోలీసులు మరియు అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ప్రారంభించారు. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఈ ఆపరేషన్ ద్వారా 42 మంది ఖడ్గమృగం వేటగాళ్లను అరెస్ట్ చేశారు మరియు 6 ప్రధాన వేట ముఠాలను విచ్ఛిన్నం చేశారు. సో 2025లో ఒక్క ఖడ్గమృగం హత్య కూడా జరగలేదు, అంటే పోస్ట్ చేయలేదన్నమాట హత్య ఖడ్గమృగాన్ని. సో అందుకని ఇది న్యూస్ లో ఉంది. ఏం పేరు అంటే ఆపరేషన్ ఫాల్కన్. ఎగ్జామ్ లో గనక ఆపరేషన్ ఫాల్కామ్ అనేటువంటిది ఏ జంతువుకు సంబంధించినది అంటే ఖడ్గమృగం అండి, రైనోకు సంబంధించింది. ఏ రాష్ట్రం దీన్ని ప్రారంభించింది అంటే అస్సాం రాష్ట్రం. వేర్ వాజ్ ద రేర్ బ్లూ పింక్ గిల్ మష్రూమ్ ఎంటులోమా హాక్సిన్సీ రీసెంట్లీ డాక్యుమెంటెడ్ ఇన్ ఇండియా? ఇటీవల భారతదేశంలో అరుదైన బ్లూ పింక్ గిల్ పుట్టగొడుగు ఎంటులోమా హాక్సిన్సీ ఎక్కడ నమోదు చేయబడింది అంటే కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ తెలంగాణలో నమోదు చేయడం జరిగిందనమాట. యాక్చువల్ గా ఈ పుట్టగొడుగు అనేటువంటిది ప్రధానంగా న్యూజిలాండ్ కు చెందినది అనమాట మరియు భారతదేశంలో అరుదైన జాతిగా పరిగణించబడుతుంది. ఇది ఇటీవల తెలంగాణలోని కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ కొమరం భీం అసీమాబాద్ జిల్లాలో నమోదు చేయబడింది.
చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని లాస్ట్ టైం ఎక్కడ గుర్తించారంటే 1989 ఒడిశాలో గుర్తించడం జరిగింది. ఇప్పుడు తిరిగి తెలంగాణలోని కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ లో కనుగొన్నారు. ఇవి వన్ లైనర్ క్వశ్చన్స్ క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఇండియాస్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ has approved an investment of rupees 8,146 crores for the construction of the Tatu 2 hydroelectric project in the Shiyomi district of Arunachal Pradesh. So, ఏది అంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటిది ఎవరి నేతృత్వంలో అంటే ప్రధానమంత్రి మోదీ గారి నేతృత్వంలో అప్రూవ్ చేసింది అనమాట. ఎన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటే 8,146 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో దేన్ని కన్స్ట్రక్ట్ చేయాలని అంటే టాటూ 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ను కన్స్ట్రక్ట్ చేయాలని. ఎక్కడ అంటే షియోమి డిస్ట్రిక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ లో. ద ఇండియన్ పోర్ట్స్ బిల్ 2025 పాస్ ఇన్ ద లోక్సభ. సో ఇండియన్ పోర్ట్ బిల్ అనేటువంటిది పాస్ అయిందండి లోక్సభలో. ఇది 2025కు సంబంధించింది. ఇది ఏ పోర్ట్ బిల్ ని రీప్లేస్ చేస్తోంది అంటే ముందు ఉన్నటువంటి ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908 బిల్ ను రీప్లేస్ చేస్తూ ఈ బిల్ ను తీసుకురావడం జరిగింది. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ఈ సెలబ్రేటెడ్. సో వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే 13th ఆగస్ట్ సెలబ్రేట్ చేసుకుంటాము. The Khelo India Asmita Football League 2025-2026 was inaugurated by Raksha Nikhil Khadse, Minister of State for Youth Affairs and Sports at Godavari Engineering College Ground, Jalgaon, Maharashtra. So ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది అంటే మహారాష్ట్రలో ప్రారంభమైంది అనమాట. ఏ కాలేజ్ లో అంటే గోదావరి ఇంజనీరింగ్ కాలేజ్ లో. Shrestha initiative launched by the Union Health Ministry, proposed by the Central Drugs Standard Control Organization, aims to drive improvements in the performance of state drug regulatory authorities across India, ensuring that drug safety and quality standards are consistently met. So ఏ ఇనిషియేటివ్ పేరు ఏంటి అంటే శ్రేష్ఠ ఇనిషియేటివ్. ఎవరు లాంచ్ చేశారు అంటే యూనియన్ హెల్త్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. సో దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రపోజ్ చేసింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ఇంప్రూవ్మెంట్ ను తీసుకురావడం. ఏంటి ఇంప్రూవ్మెంట్ అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీస్ లో పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ తీసుకురావడం, అదేవిధంగా ఇన్ష్యూర్ చేయడం అనమాట డ్రగ్ సేఫ్టీని మరియు క్వాలిటీ స్టాండర్డ్స్ ను. ద ఇనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే UIDAI అనమాట. UIDAI హ్యాస్ సైన్డ్ a 5-year agreement with the Indian Statistical Institute to undertake advanced joint research and development aimed at strengthen security and reliability of Aadhaar operations. So, UIDAI అనేటువంటిది UIDAI అంటే ఇన్క్యూ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా 5 సంవత్సరాలకు గాను MOU ను చేసుకోవడం జరిగింది. ఎవరితో అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ తో. దీనికోసం అంటే అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ మరియు సెక్యూరిటీను స్ట్రెంథన్ చేయడం. దేనికి అంటే ఆధార్ ఆపరేషన్స్ కోసం. హిందుస్థాన్ జింక్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ ఫర్మ్ టు జాయిన్ ద ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మైనింగ్ అండ్ మెటల్స్. సో హిందుస్థాన్ జింక్ అనేటువంటిది భారతదేశంలోనే మొదటి కంపెనీ అండి. ఎందుకంటే దేంట్లో జాయిన్ అయింది అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మైనింగ్ అండ్ మెటల్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది. తమిళనాడు సీఎం లాంచెస్ తయు మన్వర్ స్కీమ్ into delivery products at doorsteps of elderly and disabled people. సో తయు మనవర్ స్కీమ్ అనేటువంటిది ఏ రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసింది అంటే తమిళనాడు ప్రభుత్వం లాంచ్ చేసింది. ఎందుకు అంటే రేషన్స్ ఉంటాయి కదా, అంటే బియ్యం లాంటి సరుకులను ఇంటి వద్దకి చేరుస్తారనమాట. ఎవరెవరి కోసం అంటే వృద్ధుల కోసం మరియు వికలాంగుల కోసం, disabled people కోసం. ఆపరేషన్ అలర్ట్ లాంచ్డ్ బై ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అలాంగ్ విత్ ద రాజస్థాన్ బోర్డర్ అహెడ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. ఆపరేషన్ అలర్ట్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అనమాట. ఎక్కడ అంటే రాజస్థాన్ బార్డర్ లో ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం కదా, దానికోసం భద్రత కోసమే ఈ ఆపరేషన్ అలర్ట్ ప్రారంభించడం జరిగింది. ఎవరు? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. Deen Dayal Sparsh Yojana was initiated by Department of Post
టు ప్రమోట్ స్టాంప్ కలెక్షన్ అమాంగ్ స్కూల్ చిల్డ్రన్. సో దీన్ దయాల్ స్పర్శ్ యోజన అనేటువంటిది ఇనిషియేట్ చేయబడింది ఎవరి ద్వారా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అన్నమాట. ఎందుకు అంటే స్టాంప్ కలెక్షన్ ను పిల్లలలో ప్రోత్సహించడానికి. ఇవి రివిజన్స్ క్వశ్చన్ అండి, క్విక్ గా రివైజ్ చేసేద్దాం. రాజస్థాన్ లో భర్తరీ నగర్ గా పేరు మార్చబడినటువంటి జిల్లా ఏది అంటే ఖైరతాల్ తిజారా జిల్లా. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అంటే భారత్ ఇండియా కొత్త చైర్మన్ గా ఎవరు నియమించబడ్డారు అంటే గౌరవ్ బెనర్జీ. సైబర్ నేరాలు మరియు ఆన్లైన్ దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైబర్ ఇంటెలిజెన్స్ టూల్ పేరు ఏమిటి అంటే గరుడ దృష్టి. ఆసియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ లో పథకంలో గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు అంటే రమేష్ పుదియాల్. ఇజ్రాయిల్లోని గలీలీ సముద్రం అసాధారణమైన ఎరుపు రంగును ప్రదర్శించడానికి కారణం ఏమిటి అంటే పొటియోకోకస్ బ్రౌనీ అనే ఆల్గే బ్లూమ్ అన్నమాట. 2025లో లంబియో భద్రతా సూచికలో భారతదేశంలో అత్యంత సురక్షిత నగరంగా ఏ నగరం ర్యాంక్ చేయబడింది అంటే మంగళూరు. భవిష్యత్తు మానవ చంద్రయాన మిషన్ల కోసం చైనా పరీక్షించిన కొత్త చంద్రయానానికి గల పేరు ఏమిటి అంటే రాన్యులే అండి. ప్రపంచ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫుడ్ అండ్ పీస్ యొక్క మొదటి గ్రహీత ఎవరు అంటే ప్రొఫెసర్ అడిమోలే లాయి అర్న్స్లే. 2025లో 3వ ఐక్యరాజ్య సమితి సముద్రం లేని అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అన్నమాట అభివృద్ధి చెందుతున్న దేశాల సమావేశం ఎక్కడ జరిగింది అంటే అవాసా తుర్కమెనిస్తాన్ లో జరిగింది. భారతీయ రైల్వేలు ఇటీవల ప్రారంభించినటువంటి భారతదేశం మరియు ఆసియాలోనే పొడవైన సరుకు రవాణా రైలు పేరు ఏమిటి అంటే రుద్రాస్త్ర. భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక జంతు స్టెమ్ సెల్ బయోబ్యాంక్ మరియు జంతు స్టెమ్ సెల్ ప్రయోగశాల ఎక్కడ ప్రారంభించబడింది అంటే హైదరాబాద్ తెలంగాణలో. ఫిలిప్పీన్స్ లో క్షిపణి వ్యవస్థలు, ఆస్ట్రేలియాలో మిలిటరీ డ్రిల్లులు వంటి పశ్చిమ దేశాల చర్యలను కారణంగా చూపుతూ 1987లో కుదిరినటువంటి ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం నుండి ఇటీవల వైదొలిగిన దేశం ఏది అంటే రష్యా. సో ఇవి స్టాండర్డ్ జీకేలో నుండి క్వశ్చన్స్ ని ఇక్కడ పెట్టడం జరిగింది. స్టాండర్డ్ జీకే ఫ్రమ్ హిస్టరీ అన్నమాట. విచ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా విత్డ్రా ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఎవరు అంటే లార్డ్ క్యానింగ్. హూ లెడ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 ఫ్రమ్ గ్వాలియర్ నుంచి ఎవరు రివోల్ట్ ని అధ్యక్షత వహించారు అంటే తంతియాంగ్ తోప్. హూ ఇస్ ద రైటర్ ఆఫ్ బెంగాలీ ప్లేన్ నీల్ దర్పణ్. ఎవరండి ఆథర్ బెంగాలీ ప్లేన్ నీల్ పథకి అంటే దీనబంధు మిత్ర. డ్యూరింగ్ విచ్ సెషన్ ఆఫ్ ముస్లిం లీగ్ వాస్ ద డిమాండ్ ఆఫ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ డిమాండ్ ఏ లీగ్ ద్వారా జరిగింది అంటే లాహోర్ సెషన్. విచ్ సివిలైజేషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే పురాతన సివిలైజేషన్ గా దేన్ని చెప్పబడుతుంది అంటే మెసోపటోనియన్ సివిలైజేషన్. విచ్ న్యూస్ పేపర్ వాస్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఫస్ట్ న్యూస్ పేపర్ ఏది అంటే బెంగాల్ గెజిట్. హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ద పల్లవ డైనస్టీ. పల్లవ డైనస్టీ ఫౌండర్ ఎవరండి సింహ విష్ణు. చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు ఫౌండర్ ఆఫ్ పల్లవ డైనస్టీ అని సింహ విష్ణు. హూ హ్యాస్ రిటన్ ద ఫేమస్ హ్యాండ్ బుక్ అర్థశాస్త్ర ఎవరు అంటే కౌటిల్యుడు. ఇది క్విజ్ క్వశ్చన్ అండి. విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ టు ఎరాడికేట్ ఇలిసిట్ డ్రగ్ సేల్స్ నియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. విద్యా సంస్థల సమీపంలో అక్రమ మాదక ద్రవ్యాల వ్యయాలను నిర్మూలించడానికి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ను ప్రారంభించినటువంటి భారత రాష్ట్ర ప్రభుత్వం ఏది. ఇది మనం నిన్నటి కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసాం. తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి, తెలియకపోతే అక్కడ కరెంట్ అఫైర్స్ ను రిఫర్ చేసి ఆ వీడియోను ఇక్కడ కమెంట్ చేయడానికి ట్రై చేయండి. Thank you so much for watching Study with Tricks. Please like, share and subscribe.